మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఇంటింటా వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 11వ వార్డు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 11వ వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపుతానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇస్తే 11వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని భరోసా ఇచ్చారు. వేములవాడ పట్టణ ప్రజలకు మరియు ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి మరియు 11వ వార్డు సభ్యులకు నా యొక్క నమస్కారములు. నా యందు దయతలచి ఆది సీనన్న గారు నాకు ఈ టికెట్ ఇచ్చినందున నేను నా వంతు సహాయం కృషి చేస్తానని, నేను ఆది సీనన్న పేరు నిలబెడతానని చెప్పి మీ ముందు నేను హామీ ఇస్తున్నాను. ఈ 11వ వార్డు పనులన్నీ అభివృద్ధి చేస్తానని చెప్పి నా వంతు సహాయంగా నేను మీ ముందుకు వస్తున్నాను. నన్ను గెలిపించండి, నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా గెలిపించండి. నన్ను నమ్మి మా ఆది సీనన్న గారు ఇంటి ఆడపడుచు లెక్క నాకు ఈ టికెట్ ఇచ్చినందుకు నేను దాన్ని నిలబెట్టుకొని నాకు ఇంటింటి ప్రచారానికి పోతే మంచి సానుభూతి ఇచ్చిరు. నాకు గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములు నా ముందుండి నడిపిస్తున్నారు. ఈ విజయం ప్రతి ఒక్కరిదే ఉంటుంది. మన ఆది సీనన్నను గెలిపించుకుందాం, మనం గెలుస్తాము. జై కాంగ్రెస్, జై. వేములవాడ పట్టణ ప్రజలకు మరియు మహిళా సోదరులకు ఈరోజు గడప గడప బొట్టు కార్యక్రమంలో సోదరి అర్చన సరిపెల్లి అర్చన అంటే ఎవరో కాదండి, బజ్జీల దేవన్న వారి బిడ్డ. దాదాపు మీకు అందరూ తెలిసే ఉంటుంది. బజ్జీల దేవన్న కూడా ఇంతకుముందు ఆయన సేవలు మనం అందుకున్నాం. 11వ వార్డుల గడప గడప ప్రచారంలో బొట్టు కార్యక్రమంలో అందరం పాల్గొన్నాం. కాబట్టి 11వ వార్డుల సీనన్నకు భారీ మెజార్టీతో సరిపెల్లి అర్చన గారిని గిఫ్ట్గా ఇవ్వాలని మనం కోరుకుంటూ 11వ వార్డుకు గ్రామ ప్రజలందరికీ చేతులకు తొక్కుతున్న అక్కలకు అందరికీ 11వ వార్డుల మన బాజీ మేరాడుతో గెలిచి ఆది సీనన్న గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. 11వ వార్డు సరిపెల్లి అర్చనక్క గారు మనకు నిలబడ్డారు కౌన్సిలర్గా. అయితే ఈరోజు ప్రతి ఇంటి గడప గడపకి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. సో మేము ఇక్కడ ఓటేసి సరిపెల్లి అర్చనక్క గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, ఆది సీనన్నకు గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.